ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా కూడా ఎంటర్ అయినట్టుందండి. ఈరోజు ఈరోజు మార్నింగ్ అనుకుంటా బాంబర్స్తోని జెట్ విమానాలు దాడి చేయడం అనేది మనకి న్యూస్ అయితే అందుతుంది అనమాట. డొనాల్డ్ ట్రంప్ గారు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన విడుదల అనేది జరిగింది. మరి చూడాలి ఇలాంటి పరిణామాలప్పుడు కొంచెం ఇరాన్కి అండగా ఉన్నటువంటి రష్యా, చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాలు ఏ విధంగా స్పందిస్తాయని చెప్పి. కాకపోతే ఏంటంటే అండి, ప్రత్యక్షంగా వీళ్ళెవరూ కూడా ఇరాన్కి సాయం చేయకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నది అగ్రరాజ్యం కాబట్టి. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ గారు ఆసక్తికరంగా నేను శాంతి కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇవ్వరు అని చెప్పి ఆయన అడగడం కూడా చాలా ఆసక్తి అయితే కలిగించిందనమాట. సో ఆయన పదే పదే మళ్ళీ అదే మాట వాళ్ళు ఇస్తున్నారు, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పి. అంటే ఒక శాంతి కాముకుడుగా కావచ్చు, ఆయన వర్షన్ నిజమైనది కావచ్చేమో. కానీ కాకపోతే ఏంటంటే ఈ యుద్ధం అనేది పశ్చిమాసియాలో ఎంత తొందరగా ఆగిపోతే అంత మంచిది అనమాట. ఎందుకంటే చమురు సంక్షోభానికి ప్రపంచం అనేది ఎదుర్కోవడానికి ఆస్కారం అనేది ఉందా అనే ఆలోచన కూడా వస్తుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఇండియాకు గొప్ప విషయం ఏంటంటే అండమాన్ తీరంలో కొత్త చమురు క్షేత్రాలు కనుక్కోవడం అనేది కాస్త ఆసక్తికరంగా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు చూడాలి ఇంకా హౌతీలు ఎవరైతే ఉన్నారో వారు అమెరికా యొక్క యుద్ధ నౌకలపైన దాడి చేసే ఆస్కారం ఉంది. దీనివల్ల మళ్ళీ కూడా అమెరికా రిటాలియేట్ చేయడం, దీనివల్ల ఇతర దేశాన్ని కూడా యుద్ధంలోకి లాగే ఆస్కారం అనేది ఉంది. కాకపోతే ఏంటంటే ఇరాన్ మాత్రం తన గగనతలాన్ని పూర్తిగా ఇజ్రాయెల్కి అప్పచెప్పిందా అనే విధంగానే ఉందన్నమాట. అడపదడప ఇరాన్ దాడి చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ యొక్క డోమ్స్ అనేవి ఐరన్ డోమ్స్, చాలా పవర్ఫుల్ ఐరన్ డోమ్స్ అండి. అవి అయితే మ్యాక్సిమం 80-90% అయితే క్షిపణులు పడకుండా ఆపేస్తున్నాయి. కాకపోతే ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏది కూడా ఇరాన్కి సపోర్ట్గా రాకపోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్ ఇరాన్కి అయితే ఉందన్నమాట.